ఇక చంద్రబాబు నాయుడు గారిది దాదాపు మనం 3 రోజులుగా చూస్తున్నాం. 3 రోజులుగా కలిపి ఆయన 8 గంటలు కూడా నిద్రపోయి ఉన్నాడు. 3 రోజులుగా కలిపి తెల్లారుజాము 2 గంటల దాకా కూడా ఆయన వర్క్ చేస్తున్నాడు. మొన్న ఒక రోజు ఫస్ట్ రోజు 3:30 అయింది, మళ్ళీ 6:30కు పని మొదలు పెట్టారు. మళ్ళీ నిన్న మళ్ళీ 2:30 గంటలే ఏమో, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అదే విధంగా కంటిన్యూ అవుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ పడవల్లో తిరగాల్సిన అవసరం లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి జేసీబీల్లో ఎక్కి ఆ జేసీబీల్లో కూర్చొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా అది ఊహించగలుగుతాం? ఆ జేసీబీలో కూర్చొని వెళ్ళటానికి, జేసీబీలో ఎందుకు కూర్చొని వెళ్ళటానికి ఎందుకు ఏర్పడింది? అదేందండి ముఖ్యమంత్రి గారు జేసీబీలో తిరగటం ఏంటండి? అదే కరెక్టు, జేసీబీలో తిరగటమే కరెక్టు. ఎందుకు కరెక్టు అని అంటే చాలామంది అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఏదైతే ఆ బోట్ ఉందో ఆ బోట్లో ఆయన ఒక్కడే కూర్చోగలుగుతాడు. ఇక అక్కడి నుంచి మనం ఎక్కడికి లోపలికి ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళడానికి కూడా సాధ్యం కాదు. అదే కనుక చంద్రబాబు నాయుడు గారి వెహికల్స్ లోపలికి వెళ్ళవు, కార్లు వెళ్ళవు, మరి నడుచుకుంటూ వెళ్ళడానికి కుదరదు. మరి అదే జేసీబీ అయితే జేసీబీ హైట్ ఎక్కువ ఉండిద్ది, 6 ఫీట్ వరకు ఉన్నా కానీ అది ముందుకు వెళ్ళగలిగింది. అందుకని అక్కడ ఆ వెహికల్ ఎక్కి ఆ వెహికల్లో కాలనీ లోపలికి వెళ్ళిపోవడానికి చాలా కంఫర్ట్గా దాన్ని ఉపయోగించుకొని ఆ వాహనాల్లో లోపలికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళటం వలన ఎవరైతే ముఖ్యమంత్రి గారు వస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతానికి ముందుగా ఫుడ్ వెళ్ళటం కానీ, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి కానీ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. జేసీబీ ఎందుకు ఎక్కి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు, జేసీబీలు తిరగటం ఏంటి అని పిచ్చి మాటలు మాట్లాడేటువంటి, అసందర్భంగా వ్యాఖ్యలు చేసేటువంటి అనాగరికమైనటువంటి ప్రజలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే వెహికల్స్ వెళ్ళవు, జీప్ ఆయన వెహికల్స్, మరి అట్లాగే ఆ బోట్లో వెళ్ళటం వలన ఉపయోగం లేదు, ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళలేదు. అదే కనుక ఇది ఎక్కితే కనుక జేసీబీ ఎక్కడికైనా కానీ ఆ కాలనీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళలేదు, కానీ మ్యాక్సిమం ఉన్నంతలో ఎక్కువగా సేఫ్ ప్లేస్లోకి వెళ్ళటానికి అది చాలా ఉపయోగపడుతుంది అనే దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. సరిగ్గా అదేవిధంగా మరి ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియ, ఆయన చేస్తున్నటువంటి పని, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పోయి అడగటం, కొంతమంది అయితే మాకు ఇంకా అందట్లేదండి సరిగ్గా అని చెప్పేవాళ్ళు, కొంతమంది మాకు అందుతున్నాయండి, మా పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అనేటువంటి వాళ్ళు అడిగేటువంటి వాళ్ళు కొంతమంది, లేదండి మాకు అన్నీ అందుతున్నాయి, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా పెట్టడానికి అవకాశం ఉండిద్దా అనేటువంటి అడిగేటువంటి వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు. కొంతమందిని పర్టికులర్గా ఏంటండి మీరు వస్తారని అంటే, ఎక్కడికి వస్తామండి, మా ఇల్లు ఎక్కడ, మేము ఇప్పుడు ఎందుకంటే పెరిగే ప్రమాదం ఉందంటే మాత్రం వచ్చేస్తాము, పెరిగే ప్రమాదం లేకపోతే మాత్రం మేము ఎక్కడే ఉంటాం, మాకు ఫుడ్ డెలివరీ చేయండి, మేము ఎక్కడే తిని ఉంటాం అని చెప్పుకుంటున్నారు. ఏదైతే కింద ఉన్నటువంటి ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఏదైనా బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్లోకి 4-5 కుటుంబాలు కలిసి పోయి అక్కడ ఉంటున్నారు. సింగిల్ హౌసెస్ మొత్తం మునిగిపోయింది. ఏదైతే సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ ఉన్నాయో వాళ్ళ వరకు అక్కడికి పోయి మిగిలినటువంటి వాళ్ళు ఆ కుటుంబాలన్నీ అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంతటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అది మీతో ఒక బాబుని తీసుకువెళ్తూ ఫాదర్ అతని ఆవేదన, సరే అట్లా చాలామంది, అసలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అక్కడికి పోతే అది ఇక మనం చెప్పేవి కాదు అనుకోండి, అట్లాంటివి చాలా కనిపించినాయి, చాలా ఉన్నాయి. చూడండి, ఒక ముఖ్యమంత్రి అలా నెలలో వెళ్ళిపోయి, నేను నిన్న ఈరోజు మనము అక్కడ వెళ్ళాం కదా, నదులు దిగితే ఆ బట్టలన్నీ ఎర్రంగా వచ్చేసినాయి. ఎర్రంగా అంటే ఆ వాటరు పైన కొండల్లో నుంచి వాటిలో నుంచి వచ్చినటువంటి బురద ఇది కదా మట్టి, ఆ ఎర్రమట్టితోటి మొత్తం రెడ్డిష్ వచ్చినాయి. అసలు అటువంటి పరిస్థితి ఉంది. చాలా దగ్గర అయితే అసలు కొన్ని చెప్పుకోవాలంటే కొంచెం కష్టంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. లోపల కొన్ని ప్రాంతాల్లో జంతువులు చనిపోయి ఉన్నాయి, అవన్నీ పైకి పైకి లేగుస్తున్నాయి. అక్కడ కొన్ని దగ్గర అయితే అసలు అట్లాంటి ఎన్ని వాళ్ళు అసలు ఎక్కడ మనుషులు అన్ని లక్షల మందికి వాళ్ళు ఏమన్నా బయటికి రావడానికి మేము అనేది వాళ్ళ ఇబ్బంది. సరే ఏదన్నా కానీ నిన్న మొన్న ప్రభుత్వం 20% మాత్రం రీచ్ అయింది. 80% అసంతృప్తి ఉంది అనుకున్నాం. ఈరోజు 60% ప్రభుత్వం రీచ్ అయింది, 40% అసంతృప్తి ఉంది అనుకుందాం. రేపటికి నాకు తెలిసి 80%, 90% రీచ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. అంటే ఏదైనా కానీ విపత్తు వచ్చిన వెంటనే అది సాధ్యం కాదు. విపత్తు వచ్చిన తర్వాత కొంత టైం తీసుకొని ముందుకు వెళ్తున్నారు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.